హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో నెక్స్ట్ మన టాపిక్ ఏంటిది? సైజ్ సెపరేషన్ గురించి. సో సైజ్ రిడక్షన్ టాపిక్ అయిపోయింది. లాస్ట్ టాపిక్ ఏంటిది? లెవిగేషన్ అండ్ ఎలిట్రేషన్. ఆ టాపిక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. దాని తర్వాత వచ్చే టాపిక్ మనకు సైజ్ సెపరేషన్. అయితే సైజ్ సెపరేషన్ అంటే ఏంటిది? ఈ ప్రాసెస్ అనేది సైజ్ రిడక్షన్ తర్వాత వస్తున్న ప్రాసెస్. సైజ్ రిడక్షన్లో ఏంటిది? లార్జ్ పార్టికల్ని మనం స్మాల్ పార్టికల్స్గా కన్వర్ట్ చేస్తాం. కానీ ఆ స్మాల్ పార్టికల్స్ కన్వర్ట్ అయిన ఆ మెటీరియల్ అంతా ఒకటే సైజెస్లో ఉంటాయా? ఒకటే పార్టికల్ సైజ్ ఉంటుందా? వాటికి కాదు కదా. సో వాటికి యూనిఫామ్ సైజ్ ఒక పార్టికల్, ఒక లార్జ్ పార్టికల్ అంటే ఆ పార్టికల్స్లో కూడా కొన్ని స్మాల్ పార్టికల్స్, కొన్ని వెరీ ఫైన్ పార్టికల్స్, కొన్ని కోర్ పార్టికల్స్, కొన్ని మోడరేట్లీ కోర్ పార్టికల్స్ అలా ఉంటాయి. ఆ సైజ్ రిడక్షన్ అయిపోయిన తర్వాత వచ్చిన మన ప్రోడక్ట్కి దాంట్లో కూడా పార్టికల్ సైజ్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని ఒక యూనిఫామ్ సైజ్గా సెపరేట్ చేయాలి. ఇప్పుడు కోర్స్ పౌడర్ని ఒక సీప్ త్రూ సెపరేట్ చేస్తారు, మోడరేట్లీ కోర్స్ని ఒక సీప్ త్రూ సెపరేట్ చేస్తారు. అలా సెపరేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మనకు యూనిఫామ్ పార్టికల్ సైజ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు యూనిఫామ్ పార్టికల్ సైజ్ వచ్చినప్పుడు వాటికి సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కాబట్టి సేమ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, సేమ్ డిజల్యూషన్ రేట్ ఉంటుంది అండ్ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనకు డోసేజ్ ఫర్దర్గా ఫార్ములేషన్ ఫర్దర్గా చేయడానికి కొంచెం ఈజీ అవుతుందన్నమాట. అందుకని సైజ్ సెపరేషన్ ప్రాసెస్ని చూస్ చేసుకుంటారు. సో సైజ్ సెపరేషన్లో డిఫరెంట్ పార్టికల్ సైజ్ ఉంటాయి అండ్ డిఫరెంట్ సీవ్స్ ఉంటాయి అన్నమాట. అవేంటిదో ఒకసారి చూద్దాము. చూడండి. అయితే సైజ్ సెపరేషన్ అనేది నేను చెప్పాను. అండ్ అఫీషియల్ స్టాండర్డ్స్ ఆఫ్ పౌడర్ అకార్డింగ్ టు ఐపీ అంటే ఇండియన్ ఫార్మకోపియా. అయితే మనకు ఇండియన్ ఫార్మకోపియా ఏం చేస్తుందంటే కొన్ని అఫీషియల్ స్టాండర్డ్స్ని ఇస్తుందన్నమాట. పౌడర్కి ఈ సీప్ త్రూ పాస్ అవ్వాలి, ఇంత పార్టికల్ సైజ్ ఉండాలి, దీని సీప్ నెంబర్ ఇంతే ఉండాలి అనే కొన్ని స్టాండర్డ్స్ని మనకు ఇండియన్ ఫార్మకోపియా అనేది ఇస్తుంది. అఫీషియల్ స్టాండర్డ్స్ ఆఫ్ పౌడర్, అఫీషియల్ స్టాండర్డ్ ఆఫ్ పౌడర్ని ఎవరిస్తారు? అంటే ఏ రూల్ని మనం ఫాలో అవుతాం? అకార్డింగ్ టు ఇండియన్ ఫార్మకోపియా. సో అకార్డింగ్ టు ఇండియన్ ఫార్మకోపియా దెర్ ఆర్ 5 grades ఆఫ్ పౌడర్. గ్రేడ్ ఆఫ్ పౌడర్లో 5 grades ఉన్నాయి. ఫస్ట్ ఏంటిది? కోర్స్ పౌడర్లో ఏ సీప్ నుంచి పాస్ అవుతుంది? సీప్ త్రూ విచ్ ఆల్ పార్టికల్ మస్ట్ పాస్. అయితే సీప్ నెంబర్ 10 నుంచి ఈ కోర్స్ పార్టికల్ అనేది అన్ని పార్టికల్స్ పాస్ అయిపోవాలన్నమాట. అండ్ సీప్ త్రూ విచ్ 40% ఆఫ్ ద పార్టికల్ పాస్. 44 ఇక్కడ 10, ఇక్కడ 44 సీప్ నుంచి 40% ఆఫ్ ద పార్టికల్స్ అన్నీ పాస్ అయిపోవాలి. నెక్స్ట్ మోడరేట్లీ కోర్స్, దీని సీప్ నెంబర్ ఎంత? 22 నుంచి అన్ని పార్టికల్ సైజెస్ అనేవి పాస్ అయిపోవాలి. 22 నెంబర్ ఉన్న సీప్ నుంచి అన్ని పార్టికల్స్ పాస్ అయిపోవాలి. అండ్ 16 సీప్ నెంబర్ ఉన్న దాని నుంచి 40% ఆఫ్ ద పార్టికల్స్ అన్ని పాస్ అయిపోవాలి. నెక్స్ట్ మోడరేట్లీ ఫైన్, సీప్ నెంబర్ వచ్చేసి 44 అండ్ 40% ఆఫ్ ద పార్టికల్ షుడ్ పాస్ త్రూ 85 సీప్ నెంబర్. అండ్ ఫైన్ పౌడర్స్లో సీప్ నెంబర్ ఎంత? 85. దీని నుంచి అన్ని పార్టికల్స్ పాస్ అయిపోవాలి. దీంట్లో అయితే నెంబర్స్ అయితే టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, వేరే బుక్స్ రిఫర్ చేసి చెప్దాం అనుకున్నాను. బట్ ఆ వాల్యూస్ కరెక్టో కాదో అని నేను చెప్పట్లేదు, కానీ మన డిప్లొమా లెవెల్ బుక్స్లో మాత్రం ఈ వాల్యూస్ ఇవ్వలేదు. నెక్స్ట్ వెరీ ఫైన్ పౌడర్, సీప్ నెంబర్ త్రూ విచ్ ఆల్ పార్టికల్స్ మస్ట్ పాస్ ఇస్ 120 సీప్ నుంచి అన్ని పార్టికల్స్ అనేవి పాస్ అయిపోవాలన్నమాట. దాన్ని మనం వెరీ ఫైన్ పౌడర్ అంటాం. వెరీ ఫైన్ పౌడర్ ఏ సీప్ నెంబర్ నుంచి పాస్ అయిపోతుంది? 120 సీప్ నెంబర్. దీనికి కూడా వాల్యూ ఇవ్వలేదు. నెక్స్ట్ దీనికి కూడా మైక్రోఫైన్ అలా కొన్ని పౌడర్స్ దీనికి కూడా ఉన్నాయి. ఇవి లాస్ట్ కాదు, ఇవి కూడా ఉన్నాయి. బట్ మనం ఫాలో అవుతున్న బుక్లో అయితే ఇది మెన్షన్, ఇదే లాస్ట్ ఉంది, దీని తర్వాత లేదనమాట. సో అన్నెసెసరీ టాపిక్స్ ఎందుకు నేర్చుకోవాలి? ఎక్కడి వరకు నేర్చుకోవాలో అక్కడే నేర్చుకుంటేనే మనకు గుర్తుంటుంది కదా. అన్నెసెసరీ అండ్ ప్రొలాంగేషన్ టాపిక్స్ నేర్చుకోవడం వల్ల టైం వేస్ట్ కూడా అవుతుంది. అండ్ ఈ వాల్యూస్ ఇవి గుర్తుంటే చాలు మనకి. అండ్ అఫీషియల్ స్టాండర్డ్స్ ఆఫ్ పౌడర్ని ఇచ్చేది మనకు ఇండియన్ ఫార్మకోపియా. సైజ్ సెపరేషన్ ఎందుకు చేస్తామంటే యూనిఫామ్ పార్టికల్ సైజ్ మనకు రావడానికి సైజ్ సెపరేషన్ ప్రాసెస్ని మనం చేస్తాం. సో ఐ హోప్ ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్గా ఉంది నేను అనుకుంటున్నాను. అండ్
ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.